బిగ్ బాస్ హౌస్‌లో 'హరీష్' గారు ఎలిమినేషన్ తర్వాత మండే వచ్చింది. మండే వచ్చిందంటే చాలు నామినేషన్స్ కాల్ బిగ్ బాస్ హౌస్‌లో ఎవ్రీ టైమ్ మామూలే అనమాట. ఎనీవే ఈ నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ చెప్పాలి అంటే అంతకుముందు 'హరీష్' గారు వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ అనేది రేజ్ అయినాయి. హౌస్‌లో గుసగుసలు కూడా గట్టిగానే స్టార్ట్ అయినాయి అని చెప్పాలి. రీతు ఏడుపు అలాగే దివ్య నిఖిత అయితే గేమ్స్‌లో అయితే గట్టిగానే పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత ఈరోజు లైవ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్‌కి, తనుజకి మధ్య చాలా డిస్కషన్ లైవ్‌లో చూసుకుంటే అసలు కంటిన్యూషన్ డిస్కషన్ జరుగుతానే ఉంది. షో గురించి, జరిగిన దాని గురించి నాన్న నాన్న అంటావు, వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. అట్లా డిస్కషన్ ల్యాగ్ అయితానే ఉంది లైవ్ ప్రకారంగా చూసుకుంటే. ఇంకా దివ్య నిఖిత కూడా ఫుల్ క్రై చేసేసిందనమాట ఈరోజైతే. కానీ గివ్ అప్ ఇయ్యకుండా గేమ్ అయితే ఆడింది. భరణితో డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇలా ఈరోజు అంతా హౌస్‌లో నామినేషన్స్‌లో అన్నిట్లో అంటే నిన్నటి జరిగిన షోలు, అంతకుముందు జరిగిన అన్నిటి గురించి మాట్లాడుకుంటే డిస్కషన్ అయితే అవుతుంది. ఇంకా నామినేషన్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ సడన్‌గా నామినేషన్స్‌లో అందరి పేర్లు చదివి అందరూ ఉన్నారా అన్నారు. అప్పుడు రీతు అంటాం ఏంటంటే నేనెలా ఉన్నాను అని చెప్పి క్వెషన్. సమ్ ఫన్ అవ్వచ్చు. ఇంకా నామినేషన్స్‌లో అయితే ఈసారి ఎవరు ఉంటారు? ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారా లేరా? అనేదైతే ఫుల్ వీడియో వాచ్ చేయండి. అంతేకాదు ఇవన్నీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మాత్రం ముందుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా సంజన గారైతే రీతూని నా బిడ్డ అది ఇది అని చెప్పి ఇంకా అలా డిస్కషన్ అయితే అయింది. ఎనీవే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.